హాయ్ ఫ్రెండ్స్. సో మన నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఎక్స్పెరిమెంట్ నెంబర్ 5, ఆక్యుపేషనల్ స్ట్రెస్ అండ్ మల్టీ డైమెన్షనల్ ఎమోషనల్ ఎంపతి స్కేల్. సో ఇందులో మనం ఏం చేస్తామంటే, ఇది ఒక సైకలాజికల్ ఇన్వెస్టిగేషన్. ఇది సో సో ఒక ఎంప్లాయీ ఉన్నారు. సో ఆ ఎంప్లాయీకి వర్క్లో స్ట్రెస్ ఎక్కువైతుంది. సో బికాజ్ ఆఫ్ కండిషన్స్, వర్క్ కండిషన్స్ అంటే వర్క్లో ఉండే కండిషన్స్ ఏమేమి ఉంటాయి, వర్క్ ఓవర్లోడ్ అవ్వడం, లేకపోతే కాన్ఫ్లిక్ట్స్ అంటే వర్క్ దగ్గర ఉండే ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే వర్కింగ్ కండిషన్స్ కానీ, సో షిఫ్ట్స్ వైజ్గా కానీ ఏదైనా ఎనీ ప్రాబ్లం, సో వర్క్లో ఉండే ప్రాబ్లం, సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి అనేది మనం ఎగ్జామిన్ చేయాలి. సో అతనికి ఎట్లాంటి సజెషన్స్ ఇవ్వాలి, ఎట్లా దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఆక్యుపేషనల్ స్ట్రెస్ అంటే అతను ఉన్న ఆక్యుపేషన్లో ఎంత స్ట్రెస్ ఉంది, ఎట్లా ఉంది అనేది. సో మల్టీ డైమెన్షనల్ ఎమోషనల్ ఎంపతి అంటే డిఫరెంట్ డైమెన్షన్స్లో ఎమోషన్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది మనం, ఎంపతి ఎట్లా ఉంది అనేది మనం డిస్కవర్ చేసి తగిన సజెషన్స్ అనేవి ఇవ్వాలి మనం. సో దాంట్లో ఎంప్లాయీ, సో చూడండి ఇక్కడ ఎంప్లాయీ ఎక్స్పీరియన్సింగ్ ఏ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఎట్ వర్క్, సో డ్యూ టు ఓవర్లోడ్ కానీ, కాన్ఫ్లిక్ట్ కానీ, వర్కింగ్ కండిషన్స్ అండ్ మెనీ. సో టు ఎగ్జామిన్ హిజ్ లెవెల్ ఆఫ్ ఎంపతి టు హెల్ప్ హిమ్ డీల్ విత్ స్ట్రెసెస్ అండ్ డెవలప్ అండ్ ఎంపాథెటిక్ బిహేవియర్. సో తన బిహేవియర్ని ఇంప్రూవ్ చేయాలి. సో ఇందులో ఆక్యుపేషన్లో తనున్న వర్క్ కండిషన్స్లో తనున్న ఆక్యుపేషన్లో. సో ఇక్కడ మనకి హ్యాండ్అవుట్లో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఒక పర్సన్ ఉన్నారు, అతను ఒక ఎంప్లాయీ. సో అతను ఎక్స్పీరియన్స్ అవుతుండు లాట్ ఆఫ్ స్ట్రెస్ డ్యూ టు వర్క్. సో దాన్ని మనం ఏం చేయాలి, అడ్మినిస్టర్ సూటబుల్ సైకలాజికల్ టెస్ట్ టు అసెస్ హిజ్ స్ట్రెసెస్ ఎట్ వర్క్ ప్లేస్ అండ్ ఆల్సో ఎగ్జామిన్ హిజ్ లెవెల్ ఆఫ్ ఎంపతి టు హెల్ప్ హిమ్ డీల్ విత్ స్ట్రెస్ అండ్ స్ట్రెస్ని డీల్ చేయడానికి. సో దీంట్లో కూడా సేమ్ మనకి 2 స్కేల్స్ ఉన్నాయి. సో ఒకటి మల్టీ డైమెన్షనల్ ఎమోషనల్ ఎంపతి స్కేల్, ఒకటి MDEES మల్టీ డైమెన్షనల్ ఎమోషనల్ ఎంపతి స్కేల్. నెక్స్ట్ ఆక్యుపేషనల్ స్ట్రెస్ ఇండెక్స్ OSI. సో దీంట్లో 2 స్కేల్స్ ఉన్నాయి, దీంట్లో కూడా సేమ్. సో డైరెక్ట్గా పాయింట్కి వస్తే, దీంట్లో MDEESలో సో మొత్తం 6 డైమెన్షన్స్ ఉన్నాయి. సో టోటల్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి ఇచ్చే క్వశ్చనరీలో 30 ఐటమ్స్ ఉంటాయి, అంటే 30 క్వశ్చన్స్ ఉంటాయి. దానికి స్కోర్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి స్కోరు? ఎవరైతే సబ్జెక్ట్ ఉన్నారో వాళ్ళు స్కోర్ ఇస్తారు. 1 2 3 4 5 స్కోర్ ఇస్తారు, వాళ్ళకి ఏమనిపిస్తే అది. సో స్కోర్ ఇస్తారు. సో స్కోర్ ఎలా ఇస్తారంటే చూపిస్తాను. ఇదిగోండి, ఇది క్వశ్చనరీ. సో క్వశ్చనరీకి ఇక్కడ మార్క్స్ ఇవ్వాలి. సో ఇది మల్టీ డైమెన్షనల్ ఎమోషనల్ ఎంపతి స్కేల్. సో దీంట్లో స్ట్రాంగ్లీ అగ్రీకి 1. సో లేటర్ అని అట్లనే సేమ్, కొంచెం అగ్రీ అయితే ఒకలాగా, కొంచెం న్యూట్రల్గా ఉంటే ఒకలాగా స్కోర్ అనమాట. ఇది స్ట్రాంగ్లీ అగ్రీ, స్ట్రాంగ్లీ డిసగ్రీ నుంచి స్ట్రాంగ్లీ అగ్రీ వరకు చూడండి. స్ట్రాంగ్లీ డిసగ్రీకి 1 మార్క్. నెక్స్ట్ 2 3 వాళ్ళకి ఎంత, దాని లెవెల్ ఆఫ్ అగ్రీ. సో స్ట్రాంగ్లీ అగ్రీ అయితే 5 మార్క్స్. సో ఇట్లా మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 30 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇందులో మనకు ఏంటంటే చిన్న ట్రిక్కీగా అనిపిస్తుంది, కాకపోతే ఏం లేదు. సో ఇందులో మనకి 6 డైమెన్షన్లు ఉన్నాయి. ఫస్ట్ ఇందులో ఆక్యుపేషనల్ మల్టీ డైమెన్షనల్ ఎమోషనల్ ఎంపతి స్కేల్లో 6 డైమెన్షన్స్ ఉన్నాయి. సో 6 డైమెన్షన్లో సఫరింగ్, పాజిటివ్ షేరింగ్, రెస్పాన్సివ్ క్రయింగ్, ఎమోషనల్ అటెన్షన్, ఫీల్ ఫర్ అదర్స్, ఎమోషనల్ కంటేజియన్. సో ఇందులో 3 5 6 ఇట్లా ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ ఉన్న క్వశ్చన్స్కి మనం స్కోరింగ్ తీసుకోవాలి. సో సేమ్ నెంబర్స్ కూడా రిపీట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది వేరే విషయం. సో ఇట్లా ఉన్న దాన్ని స్కోర్ తీసుకొని, ఆ స్కోర్ని టోటల్ చేసుకొని మనం తీసుకోవాలి. సో ఇది నేను చేసిన రఫ్ వర్క్. సో ఇట్లా
ఒక్కొక్క దానికి వేసుకొని ఆ క్వశ్చన్ నెంబర్స్కి వచ్చిన స్కోర్ని యాడ్ చేసుకొని దాన్ని బట్టి మనం రా స్కోర్ తీసుకోవాలి. రా స్కోర్ నుంచి స్ట్రెంత్ స్కోర్ స్కేల్లో ఉంటుంది, స్కేల్లో స్ట్రెంత్ స్కోర్ తీసుకొని 6 టోటల్స్ అంటే మనకి ఎన్ని 6 డైమెన్షన్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 6 స్కోర్స్ వస్తాయి. ఆ 6 స్కోర్స్కి మళ్ళీ టోటల్ స్కోర్ తీసుకొని దాన్ని మళ్ళీ మనం స్కేల్లో, ఈ స్కేల్ మనం ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయ్యే ముందు తీసుకుంటాం కదా, అది తీసుకొని దాంట్లో ఇది స్కోర్ తీసుకోవాలి. సో ఇది ఒక ఎక్స్పెరిమెంట్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆక్యుపేషనల్ స్ట్రెస్ ఇండెక్స్. సో దాంట్లో కూడా సేమ్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే 46 క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే 46 ఐటమ్స్ ఉన్నాయి. సో చూడండి, సో 6 డైమెన్షన్స్ సో 12 సబ్ స్కేల్స్ ఉంటాయి. ఆక్యుపేషనల్ స్ట్రెస్ ఇండెక్స్లో 12 సబ్ స్కేల్స్ ఉన్నాయి. సో 12 సబ్ స్కేల్స్లో 46 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే 46 ఐటమ్స్ ఉన్నాయి. సో స్ట్రాంగ్లీ డిసగ్రీ నుంచి స్ట్రాంగ్లీ అగ్రీ వరకు సేమ్ అలాగని. కానీ ఇందులో ఇంకొక ట్రిక్కీ మ్యాటర్ ఏంటంటే ఇందులో కొన్ని ఫాల్స్ కీడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఫాల్స్ కీడ్ ఐటమ్స్. సో ఈ ఫాల్స్ కీడ్ ఐటమ్స్ ఏంటంటే అంటే మనం నెగటివ్ స్కోరింగ్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఒకవేళ సో జనరల్గా మన సబ్జెక్ట్ ఏంటంటే జనరల్గా 5 స్కోర్ ఇచ్చిండ్రు ఒక క్వశ్చన్కి, పర్టికులర్గా ఒక క్వశ్చన్కి. సో ఆ క్వశ్చన్కి ఒకవేళ ఆ క్వశ్చన్ నెంబర్స్లో కొన్ని క్వశ్చన్స్ ఫాల్స్ కీడ్ నెంబర్స్ ఉంటాయి. సో అందులో కనుక ఆ నెంబర్ క్వశ్చన్ ఉంటే దానికి మనం 5 బదులు 1 ఇవ్వాలి స్కోర్. సో అట్లా ఫాల్స్ కీడ్ ఐటమ్స్ ఉన్నాయి. సో అదొకసారి చూసుకొని మనం చేసుకోవాలి క్యాలిక్యులేషన్. చూడండి, సో రివర్స్ స్కోరింగ్ చూడండి, ఇక్కడ ఉంది ఐటమ్స్ ఫర్ రివర్స్ స్కోరింగ్. సో ఇందులో ఉన్నాయి కదా మనకి ఇచ్చిన 46 క్వశ్చన్స్లో 4th నెంబర్ క్వశ్చన్, 9th, 13, 16, 20, 27 దీంట్లో స్కోర్ మనం ఇచ్చిన తర్వాత మనం స్కోర్ చేంజ్ చేసుకోవాలి. అంటే 1 = 5 తీసుకోవాలి, 2 = 4, 3 = 3, 4 ఇట్లా స్కోర్ చేసుకోవాలి ఆక్యుపేషనల్ స్ట్రెస్ ఇండెక్స్లో. సో ఇలా స్కోర్ చేసుకున్నప్పుడు నేను రఫ్లో చేశాను, చూపిస్తాను. చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రోల్ ఓవర్, దీంట్లో 12 డైమెన్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇవన్నీ 12 డైమెన్షన్స్. రోల్ ఓవర్, రోల్ అంబిగ్విటీ, రోల్ కాన్ఫ్లిక్ట్లు, ఇవన్నీ 12 డైమెన్షన్స్. ఈ 12 డైమెన్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ డైమెన్షన్లో సెకండ్ ఐటమ్ ఫాల్స్ కీడ్ ఐటమ్. ఓకే, సో ఫాల్స్ కీడ్ ఐటమ్ కాబట్టి సో ఈ నెంబర్స్ ఎక్కడ ఉంటాయి, మరి ఈ క్వశ్చన్ నెంబర్స్ ఎక్కడ ఉంటాయంటే మనకి ఇచ్చిన స్కేల్లో ఉంటాయి. మనం స్కేల్ తీసుకుంటాం కదా ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు, ఆ స్కేల్లో ఉంటాయి. ఆ స్కేల్లో తీసుకున్నప్పుడు ఈ నెంబర్స్ వేసుకున్నప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్ నెంబర్ ఫాల్స్ కీడ్ ఐటెంలో ఉంది కాబట్టి ఫాల్స్ కీ తీసుకోవాలి. కాబట్టి నాకు ఇచ్చిన స్కోర్కి ఆపోజిట్ స్కోర్ తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 తీసుకున్నా అంటే దాని అర్థం దానికి ఆపోజిట్ స్కోరింగ్ తీసుకున్నా అని అర్థం. సో అట్లా తీసుకొని టోటల్ స్కోర్ వేసుకోవాలి. సో ఆ టోటల్ స్కోర్ ఎక్కడ ఉంటుంది, మళ్ళీ స్కేల్లో ఎంత ఉన్నది, మోడరేట్ ఉందా, లో ఉందా, ఇవన్నీ ఉందా చూసుకోవాలి. మళ్ళీ దీని టోటల్ అంతా ఇక్కడ తీసుకొని టోటల్ చేసుకోవాలి. సో ఇది ఆక్యుపేషనల్ స్ట్రెస్ ఇండెక్స్. సో అండ్ మల్టీ డైమెన్షనల్ ఎమోషనల్ ఎంపతి స్కేల్. సో ఇది 5th ఎక్స్పెరిమెంట్. కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, కాకపోతే స్కోర్ వేసుకునేటప్పుడు మనం చూసుకొని వేసుకుంటే దానికి సరిపోతుంది. సో దాంట్లో సేమ్ టేబుల్ కూడా అంతే, పెద్ద క్యాలిక్యులేషన్స్ ఏం లేవు. సో టేబుల్ కూడా నార్మల్గానే ఉంది. సో ఇది MDESకి స్కోరు. సో యావరేజ్ ఉందా, మోడరేట్ ఉందా చూసుకొని వేసుకొని మళ్ళీ టోటల్ వేసుకొని టోటల్ యావరేజ్ తీసుకొని వేసుకొని చేసుకోవడం. నెక్స్ట్ సేమ్ ఇది ఆక్యుపేషనల్ స్ట్రెస్ ఇండెక్స్ 12 డైమెన్షన్స్. దాంట్లో 6 డైమెన్షన్స్, ఇందులో 12 డైమెన్షన్స్. దాంట్లో క్వశ్చన్ వైజ్గా తీసుకోవాలి. దీంట్లోనేమో ఫాల్స్ కీడ్ ఐటమ్స్ ఉంటాయి. సో ఫాల్స్ కీడ్ ఐటమ్స్కి స్కోర్ ఆపోజిట్లో తీసుకోవడం అంతే. కొన్ని క్వశ్చన్స్కే ఫాల్స్ కీడ్ ఐటమ్స్, కొన్ని క్వశ్చన్స్ సేమ్ నార్మల్ స్కోరింగే తీసుకోవాలి. ఓకే, సో ఇది మనం సబ్జెక్ట్కి చెప్పాల్సిన అవసరం లేదు. సో మనం క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడే తీసుకుంటే సరిపోతుంది. ఇది ఒకటి, ఈ రెండిట్లో ఇవి ఒకటి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ దాంట్లోంచి రాసుకుంటాం, స్కేల్లోంచి ఇంటర్ప్రిటేషన్ రాసుకుంటాం, తర్వాత కంక్లూజన్, తర్వాత యాక్షన్ ప్లాన్ ఏమైనా అడ్వైజ్ చేయాలనిపిస్తే యాక్షన్ ప్లాన్ అడ్వైజ్ చేస్తాం.
సింపుల్. థ్యాంక్ యూ.